ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంకి రాజ్యాంగ పరిరక్షణ కమిటీ చైర్మన్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా ఇనుగల వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, దామెర గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఠాగూర్ రామ్ సింగ్, దామెర మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గొర్రె అదం, ఎండి అత్తరలి, హనుమకొండ ఎస్సీ సెల్ చైర్మన్ గొర్రె మహేందర్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు భీమ్రాజ్, మాజీ మండల అధ్యక్షులు సంతాజీ, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, గొడిసాల యాదగిరి గౌడ్, పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్లపల్లి రమేష్, మహిళా అధ్యక్షురాలు సుష్మారెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఎల్తూరి రత్నాకర్, సిద్దిపేట మాజీ యూత్ ప్రధాన కార్యదర్శి మండ సుమన్, చల్లారి వేణు వినోద్, యూత్ కాంగ్రెస్ నాయకులు గొడిసాల అర్జున్ గౌడ్, ఓబీసీ సెల్ అధ్యక్షుడు గొడిసాల నరేష్ మరియు వివిధ గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అడుగున అభివృద్ధి పథకంలో నడిపిస్తూ మనం ముందుకు నడిపిస్తున్నటువంటి పొన్న ప్రభాకరన్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దామెర గ్రామం చేరుకోవడం జరిగింది. ఈ యాత్ర ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ఠాగూర్ రామ్ సింగ్ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ ఎస్సీ మండల కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి ఇంద్రసేనారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులైనటువంటి గొర్రె మహేందర్ గారు, సింగిల్ విండో చైర్మన్ మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు, అలాగే అనేక మంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ మిత్రులకు, ఎన్ఎస్ఐ మిత్రులకు, మహిళా కాంగ్రెస్ సోదరిమణులకు, మాజీ ఎంపీటీసీలకు, సర్పంచ్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక దామెర గ్రామానికి ఒక విశిష్టత ఉన్నది. ఒక పోరాటాల గడ్డ ఎల్కతుర్తి గ్రామంలో ఉన్నదంటే అది ఒక దామెర గ్రామం అని చెప్పక తప్పదు. ఇక్కడ గత 10 సంవత్సరాల క్రితం కూడా అధికార పార్టీ ఒకటైతే మీరు ఇక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా గెలిపించిన చరిత్ర మీది గ్రామం ఉందని చెప్పక తప్పదు. అలాగే 2 ఎంపీటీసీలు ఉంటే ఒక ఎంపీటీసీ స్వల్ప మెజార్టీతో పాపం కరెట్లపల్లి నరసమ్మ గారు స్వల్ప మెజార్టీతో పోయిండు. మా సోదరుడు గొర్రె ఆదం గారు మంచి మెజార్టీతో గెలిచారు. ఒక సర్పంచ్ గెలిపించిన చరిత్ర ఈ గ్రామాన్ని. అలాగే మండలంలో దామెర నియోజకవర్గంలో, పాత నియోజకవర్గంలో దామెర చెల్పూర్ అయితే ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా దామెర కాంగ్రెస్ పార్టీ అంటే దామెర అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే పేరున్నది. అలాగే ఇక్కడ కొన్ని విచ్ఛిన్న శక్తులు ఎదురు చూస్తూ ఉన్నాయి. వీళ్ళకే మేమంతా ఒక్కటే అని చెప్పి సభ సాక్షిగా ఈ యాప చెట్టు సాక్షిగా చెప్తా ఉన్నాం. అలాంటిది ఏం లేదు. అధికార పార్టీ అయి ఉంది 2 ఎంపీటీసీలు, ఒక సర్పంచ్ని కైవసం చేసుకోబోతున్నాం పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో. ఈ దామెర గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచబోతున్నామని చెప్పి ఈ మండలంలో అత్యధికంగా ఇదివరకు పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఇక్కడ ఈ చెట్టు సాక్షి అని చెప్పినాం. దామెరను మనం దత్తత తీసుకున్న పర్లేదు, కష్టకాలంలో మనం ఆదుకున్న దామెర. ఎందుకంటే అక్కడ సర్పంచ్లు ఇచ్చిళ్ళు, ఎంపీటీలు ఇచ్చిళ్ళన్నా తప్పకుండా నిధులు పెట్టాలంటే మీ అందరి కోరిక మేరకు ఈ గ్రామంలో అనేక సమస్యలు పరిష్కరించడానికి ముందు వరుసలో ఉండి మంత్రి గారు చొరవ చూపి ఈ గ్రామానికి అనేక నిధులు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అలాగే రాబోయే రోజులలో ఇక్కడ అనేక కార్యక్రమాలు తీసుకున్నట్టయితే సన్నబియ్యం ఈ గ్రామంలో సన్నబియ్యం రానో లెవెల్ ఉంటే చేయలాబట్టి సన్నబియ్యం రానో లెవెల్ ఉంటే చేయలాబట్ట చిక్కడి నుంచి అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంట్ వస్తుందా లేదో చెప్పండి. అలాగే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిందా కాలేదా కానో లెవెల్ ఉంటే చేయొద్దండి. అలాగే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ, కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఈ గ్రామానికి ఒక శుభదినం రోజు వచ్చినాం. జ్యోతిరావు పూలే సాక్షిగా ఆయన జయంతి రోజు కిట్టి కార్యక్రమం జరుపుకోవడం చాలా శుభ సూచకం. అలాగే
గ్రామం నుండి అనేక మంది అనేక రకాల విభిన్న వర్గాలు, విభిన్న జాతులు, విభిన్న మతాలు ఒక్కటై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే దిశగా పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అలాగే ఇంకా ముందుకు సాగాలి. ఇది పెద్ద విలేజ్. మరి రాబోయే రోజులలో కూడా ఈ గ్రామం నుంచి మనం అనేక కార్యక్రమాలు తీసుకోవడం ఇక్కడికి ఆరంభం చేస్తాం. రేపు మండలంలో పెద్ద సభ ఉంటుంది కాబట్టి ఈ గ్రామం నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి మంత్రి గారు డేట్ ఇస్తారు కాబట్టి అలాగే ఇక్కడ ఒక అంబేద్కర్ గురించి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను అవమానపరిచిన అమిత్ షాను ఈ గ్రామం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి అందరు తప్పలు కోరుతా ఉన్నాం. మరి అలాగే మరి